ప్రపంచమే ప్రశంసించడం ఆయనకు అడ్వాంటేజ్గా మారింది. ఏడాది చివరిలో పార్లమెంట్ దాడి మాత్రం మోదీ నిర్మించుకున్న సెక్యూరిటీ నెట్వర్క్ని వెక్కిరించింది. నిజానికి ఏడాది మోదీకి బ్యాడ్ నోట్తోనే స్టార్ట్ అయింది. గతేడాది చివర్లో హిమాచల్, ఈ ఏడాది కర్ణాటకలో అధికారాన్ని కోల్పోవడంతో మోదీ మొదట్లో కొంత డీలా పడ్డారు. ఆ తర్వాత కొద్దిగా తేరుకుని G20 సదస్సుతో దేశ ప్రతిష్టను ఎనుమడింపచేశారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు. బ్రిటిష్ కాలం నాటి పార్లమెంటుకు కూడా తాళం వేశారు. ఈ ఏడాదే కొత్త పార్లమెంట్ను ప్రారంభించారు. కొత్త పార్లమెంటు తొలి సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి మహిళల మన్ననలు పొందారు. కానీ అదే సమయంలో పార్లమెంట్లో జరిగిన దాడి మోదీ ఇమేజ్కు మాయని మచ్చని మిగిల్చింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు మోదీ 2023లో గట్టి పునాదినే వేసుకున్నారు. అదానీ గ్రూప్ కు అండగా నిలిచిన ప్రధానిగా కూడా పేరు తెచ్చుకున్నారు. మణిపూర్ అంశంపై కూడా మౌనం దాల్చిన మోదీ ఈ ఏడాది విమర్శలు, ప్రశంసలు పొందారు. దౌత్యపరంగా మోదీ సాధించిన విజయాలు బాగానే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ తటస్థంగా ఉండడమే కాకుండా ప్రపంచ దేశాల నేతల మన్ననలు పొందింది. విశ్వగురువుగా ఎదగాలన్న ఆయన కలలకు కూడా ఈ ఏడాది కొంత కలిసొచ్చింది. ప్రపంచ దేశాధినేతలంతా మోదీకి ఫోన్లు చేసి మరీ మాట్లాడుతున్నారు. అగ్రరాజ్యాధినేత జో బైడెన్ కూడా మోదీకి స్నేహహస్తం అందించారు. వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు కూడా వస్తాను అని సెలవిచ్చారు. కానీ చివరి నిమిషంలో రద్దయింది. అయినా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ హాజరవుతున్నారు. G20 సదస్సులో ఉక్రెయిన్ కు అనుకూలంగా పెట్టిన తీర్మానాన్ని ఏ ఒక్క దేశం వ్యతిరేకించలేకపోయింది. ఇక ఈ ఏడాది చివర్లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలకు అజెండాను రూపొందించాయి. మోదీకి నైతిక బలాన్నిచ్చాయి. గత ఆగస్టు నెలలో ఎర్రకోట నుంచి 10వసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ వచ్చే ఏడాది కూడా తనే ప్రధానిగా ఎర్రకోట బుర్జులపై నిలబడతానని ధీమాను వ్యక్తం చేశారు. 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునే 2047 నాటికి వికసిత్ భారత్ను రూపొందించడంలో తన పాత్ర ఎంత కీలకమో ప్రజలకు చెప్పి మెప్పించే ప్రయత్నంలో ఉన్నారు. భారతదేశంలో కొద్దిమంది నాయకులు మాత్రమే 3వసారి అధికారంలోకి వచ్చారు. హ్యాట్రిక్ సాధించింది మాత్రం జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే. భారతీయ జనతా పార్టీ మొదటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 3 పర్యాయాలు గెలిచారు. అయితే మొదటిసారి 13 రోజులు మాత్రమే ప్రధానిగా ఉన్నారు. 3 ఏళ్ల తరువాత రెండోసారి అధికారం వచ్చిన కేవలం 13 నెలలు మాత్రమే అధికారంలో కొనసాగారు. ఆ తర్వాత 1999లో అధికారాన్ని దక్కించుకుని 5 ఏళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇందిరాగాంధీ 1966 నుండి 1977 వరకు వరుసగా 3 సార్లు అధికారంలో ఉన్నారు. కానీ పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీని మాత్రం సాధించలేకపోయారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే 1952, 1957, 1962లలో వరుసగా గెలుపొందిన ప్రధానిగా రికార్డు సాధించారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీ విజయం సాధిస్తే నెహ్రూ రికార్డును సమం చేసే అవకాశం ఉంది. పలు కీలక సామాజిక, రాజకీయ అంశాలపై కూడా మోదీ ప్రభుత్వం విమర్శల పాలైంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టికల్ 370ని రద్దు చేసిన మోదీ ప్రభుత్వానికి ఈ ఏడాది చివర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద ఊరటనిచ్చింది. కశ్మీర్ భారత్లో అంతర్భాగమంటూ బీజేపీ చేసిన వాదనకు మరింత బలం చేకూరింది. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సానుకూలంగా ఉన్న మోదీ ఇక కశ్మీర్ ప్రజల మనస్సులను గెలుచుకోవాల్సి ఉంది. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చేతిలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్లకు మద్దతుగా మోదీ మాట్లాడకపోవటం కూడా కొన్ని విమర్శలకు దారితీసింది.